సో దిగువ ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి ఇచ్చారు. స్టేట్మెంట్ 1, ఒక రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిని ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు అని ఉంది. ఎస్సా నోన మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండవది, ఒక రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శికి నిర్ణీత పదవి కాలం ఉంటుంది. ఎస్సా నోనా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఎస్ ఆర్ నో. రెండవది, ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ హ్యాస్ అ ఫిక్స్డ్ టెన్యూర్. ఒక పదవి పూర్తి నిర్ణీత కాలం వ్యవధి ఉంటుందా లేదా? సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ తెలిస్తే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఫైనలీ హియర్ ద ఆన్సర్ ఈస్ డి. ఏది కాదు. ఎందుకంటే ద చీఫ్ సెక్రటరీ ఇన్ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. గవర్నర్ కాదు, సీఎం. ఇక్కడ సెలెక్షన్ అయినా అండ్ అపాయింట్మెంట్ అయినా కూడా సీఎం యొక్క నేతృత్వంలో జరుగుతుంది. గవర్నర్ యొక్క పాత్ర ఏముంటుందంటే జస్ట్ ఒక లెటర్ని రిలీజ్ చేయడమే. గవర్నర్ సిగ్నేచర్తో లెటర్ రిలీజ్ చేయడమే, అది వరకే ఇక్కడ పాత్ర ఉంటుంది గవర్నర్. సిఎస్ యొక్క పాత్రలో గవర్నర్ యొక్క రోల్ అనేటువంటిది ఏది కూడా ఉండదు. రెండవది, ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ హ్యాస్ అ ఫిక్స్డ్ టెన్యూర్. సో చీఫ్ సెక్రటరీకి ఏమైనా ఫిక్స్డ్ టెన్యూర్ ఉందా? లేదు. హీ విల్ కంటిన్యూ ఇన్ ద సర్వీస్ అంటిల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ది ప్లెజర్ అండ్ కంఫర్ట్. ఓకే. సో అంటే సీఎం యొక్క ఇష్టం మేరకు ఎంతైనా కాలమైనా ఉండొచ్చు. సో 5 years ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లెస్ దెన్ దట్ ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ది విల్ ఆఫ్ ది సీఎం. ఓకే. సో కాబట్టి ఐ కెన్ గో ఫర్ డి ఇస్ ద ఆన్సర్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క క్వశ్చన్ నేను డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2016లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి.